మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సిద్దనకొండూరు గ్రామాన్ని ఒక మోడల్ పంచాయతీగా తీర్చిదిద్దుకుందామని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పిలుపునిచ్చారు. కలిగిరి మండలంలోని సిద్దనకొండూరు గ్రామంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పర్యటించారు. ఇక్కడ పురాతన చరిత్ర కలిగిన శివాలయం అభివృద్ధికి గ్రామస్తులు, నాయకులు, అధికారులు కృషి చేయడం గొప్ప విషయమని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. అదేవిధంగా గ్రామంలో తాగునీరు, సాగునీరు, విద్యుత్, రోడ్లు తదితర మౌలిక వసతులను పూర్తి స్థాయిలో కల్పించేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వెల్లడించారు. గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కూడా సమన్వయంతో ముందుకు రావాలని, ప్రభుత్వం యొక్క సహకారంతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు తాను ఎల్లవేళలా సంసిద్ధంగా ఉంటానని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తేటతెల్లం చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మనం కలిగిరి మండలంలోని సిద్దనకొండూరు పంచాయతీలో ఉన్నాము. సిద్దనకొండూరు పంచాయతీ అంటే పక్కనున్న గ్రామాలకు కూడా చాలా కనెక్టివిటీ ఉండే పరిస్థితి. కేవలం ఒకటే కనెక్టివిటీ ఇక్కడ మన శివాలయం గుడి, పురాతనమైన గుడి. అంటే వారు చెప్పిన దాని ప్రకారం 1200 సంవత్సరాల క్రితం కట్టిన గుడి ఇది. చోళరాజులు నిర్మించిన గుడి. ఎంతో ప్రత్యేకత ఉంది. ఇటు పక్క శివరాత్రి జరిగేటప్పుడు ఎంతో వైభవంగా తిరణాలు జరిగే పరిస్థితి. పక్క ఊళ్ళ నుంచి కూడా, పక్క పంచాయతీల నుంచి, కలిగిరి నుంచి కానీ, మన ఉదయగిరి నియోజకవర్గం నుంచి కూడా చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చే పరిస్థితి. దీనికి దృష్టిలో పెట్టుకొని ఈ సిద్దనకొండూరు పంచాయతీలో మనం ఏం చేయాలని ఒకసారి ఆలోచన చేసుకొని గొప్ప కార్యక్రమాలకి మనం రూపకల్పన చేయడం జరిగింది. మొట్టమొదటిగా కింద నుంచి గుడికి రావడానికి రోడ్డు లేదు. దాదాపుగా 30 ఏళ్ళ నుంచి కూడా ఒక కలగానే మిగిలిపోయిన పరిస్థితి. దాదాపుగా మనం 1.5 కిలోమీటర్ రోడ్డు ఇది. 1.5 కిలోమీటర్ రోడ్డు 96 lakhs తోటే రోడ్డు కన్స్ట్రక్షన్ ఆల్రెడీ మొదలు పెట్టాము. అతి త్వరలో ఈ రోడ్డు పూర్తి అయ్యే పరిస్థితి శివరాత్రి లోపలే. దానికి సహకరించిన ఇక్కడ సర్పంచ్ గారికి కానీ, ఎండిఓ గారికి కానీ, అలాగే అధికారులకి, నాయకులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే మనం సిద్దనకొండూరు పంచాయతీలో 24 లక్షలతోటే సీసీ రోడ్డు కూడా వేసుకోవడం జరిగింది. ఇంకా కొంత మిగిలి ఉంది. అవి కూడా మనం చేయబోతా ఉన్నాం రాబోయే రోజుల్లో. అలాగే మనకి ఇక్కడ సబ్ స్టేషన్ ఒకటి కావాలి. సిద్దనకొండూరులో బాగా ఇబ్బంది పడేది సబ్ స్టేషన్ లేక ఈ ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్స్, తర్వాత కరెంటు కష్టాలు కొన్ని ఉన్నాయి. రైతులకి కొంత ఇబ్బంది ఉంది. అలాగే నీటి వసతి కూడా తక్కువ. ఇక్కడ నీటి వసతి మీద కూడా మనం దృష్టి పెట్టాలి రాబోయే రోజుల్లో. ఈ కార్యక్రమం ఒకటి. ఇవన్నీ కాకుండా మన ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో ఒక పెద్ద కార్యక్రమం, అంటే ఒక వినూత్నమైన కార్యక్రమం, ఇన్నోవేటివ్ థాట్ ప్రాసెస్తో ఒక కార్యక్రమాన్ని ఇక్కడ వారు తీసుకురావడం జరిగింది. ఒక 5-6 ఎకరాలు, 5-6 ఎకరాలమ్మా, 6 ఎకరాల్లో కరెక్ట్గా గుడి ముందే 27 నక్షత్రాలకు సంబంధించి ఒక్కొక్క నక్షత్రానికి ఈ విధంగా మీరు బోర్డు చూశారు. ఈ బోర్డు ప్రకారం అక్కడ దానికి సంబంధించిన మొక్కని నాటడం. ఆ మొక్క కూడా రకరకాల రాగి మొక్కలని, తర్వాత వెదురని, రకరకాల మొక్కలు, వాటికి ఆ నక్షత్రాలకి కనెక్ట్ అయిన మొక్కలు. దానికి స్పాన్సర్స్, అలాగే గవర్నమెంట్ తరపు నుంచి మనం ఒక 7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ఉద్యానవనాన్ని మనం డెవలప్ చేసేదానికి ముందుకెళ్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ చెట్లు పెరిగి ఒక చిన్న అరుగేసుకొని పొద్దున తిరణాలు జరిగేటప్పుడు కానీ గుడి ముందు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండబోతా ఉంది. ఒక మంచి కార్యక్రమానికి రూపకల్పన చేసిన ఎంపీడీఓ గారికి, అలాగే వారి సిబ్బందికి, అలాగే ఇక్కడ వాలంటీర్లు ఆడు చెప్తా ఉన్నారు. ఎంతోమంది ఊరు వాలంటీర్స్ పెద్దలు ఎంతోమంది ముందుకొచ్చి సహాయం చేయబట్టి వారు ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేయగలిగిన పరిస్థితి. వారందరికీ కూడా, ఊరు పెద్దలందరికీ కూడా దయచేసి పేరు పేరున కూడా అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఊరు అందరికి కూడా, ఊరు మీది ఈ గుడి మీ ప్రత్యేకత.
అలాగే మీ రోడ్లు అవ్వచ్చు, మీకు సంబంధించిన సమస్యలు అవ్వచ్చు, మీరు ముందుండి పోరాడండి. ఖచ్చితంగా సిద్ధనకొండూరు పంచాయతీని ఒక మోడల్ పంచాయతీగా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటాను మన టర్మ్ అయిపోయే లోపల. మీరందరూ కూడా దానికి సహకరిస్తా ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా కూడా కలిసికట్టుగా ముందుకెళ్తే, చిన్నవి ఇవన్నీ ఏం పెద్ద సమస్యలు ఏం కాదు, చిన్న సమస్యలు ఉన్నాయి, సర్దుబాటు చేసుకొని కలిసికట్టుగా ముందుకెళ్దాం. ముందుకెళ్తే మనం ఇంకా కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే దానికి అవకాశం ఉంది. అలాగే మన కార్యక్రమానికి ఈ రోజు మొత్తం మన కార్యక్రమం అంతా కూడా మన ఎంపీపీ శిరీష్ రెడ్డి గారు కూడా మనతో ఉన్నారు. వారికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మిగతా నాయకులందరికీ కూడా మన డిఈ గారికి కానీ, మన అధికారులకు కానీ, డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు.